ఉండండి, ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. అది మనకు విరుద్ధంరా. మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి తప్ప. దేవునికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు, మీకు అందరికీ నా శుభాలు. పరిశుద్ధ దినం నాడు దేవుడి వాక్యాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. దీంట్లో మనము దీన్ని వివరించుకుందాము. దేవుడి యొక్క చిత్తం దైవ చిత్తం. ఆ దైవ చిత్తాన్ని గుర్తించిన వాళ్ళు దుఃఖించినప్పుడు వాళ్ళకి రక్షణ లభిస్తుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎలా పడితే అలాగూ మనము రకరకాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ దానివల్ల నీ జీవితంలో మార్పు రాదు. లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ వస్తే, స్వస్థతలు వస్తాయే, కానీ నీ జీవితంలో దేవుడు కోరుకున్న మార్పు, రక్షింపబడే మార్పు రాదు. కానీ దేవుడి చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దేవుడి చిత్తాన్ని అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడికి నీ పట్ల ఉన్న ఇష్టాన్ని, ఆయన అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు నిన్ను మార్చుకున్నాడు, నీవు చర్చికి ఎందుకు వచ్చావు, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఎలా వాక్యం చదువుకోవాలి, ఎలా కీర్తించాలి, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది నీవు ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆయన చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన నువ్వు ఆరాధించి కీర్తించి దేవుడిగా గణపరిస్తే అప్పుడు నువ్వు రక్షణ ఎంతో అందంగాను సంతోషకరంగాను ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఏమంటుంది? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా కొడుకు, ఎవరు నా కూతురు, ఎవరు నా సహోదరుడు. ఎవరంటే దేవుడి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా కుటుంబం. మరి ఇక్కడ మనమందరం కూడా క్రైస్తవులమే. మరి దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే క్రైస్తవ కుటుంబంలో ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. మరి మీరు దేవుడి చిత్తాన్ని అంటే నీ చిత్తం, స్వచిత్తాన్ని, నా చిత్తాన్ని దేవుడి మీద రుద్ది, నేను అడిగేది నువ్వు ఉండేది దానికే, నువ్వు స్వస్థపరచడానికి, ఆర్థికంగా అవసరాలు ఇవ్వడానికి, డబ్బు ఇవ్వడానికి, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి, వీటికే నువ్వు ఉన్నావు అని చెప్పి నిర్ణయించుకొని అలాగే నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, అలాగే ఆయన దేవుడిగా, వాటి కొరకే దేవుడిగా నువ్వు నిర్ణయించుకుంటే అది నిజము కాదన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తంలో ఉన్న వాళ్ళే దేవుడి కుటుంబం. వాళ్ళనే తండ్రి అంటాడు, వాళ్ళనే తల్లి అంటాడు, వాళ్ళనే సహోదరుడు అంటారు, వాళ్ళదే అన్నీ దేవుడికి. మరి ఇక్కడ దేవుడి చిత్తాన్ని జరిగించే వాళ్ళే దేవుడి కుటుంబం అని చెప్తున్నాడు. నన్ను నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటా, నేను దేవుడి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నానా? నేను బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి దినము సంవత్సరాలు గడిచే కొద్దికి దేవుడికి విధేయత కలిగి ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రార్థనా జీవితంలో కానీ, మనుషుల దయను సంపాదించుకోవటం కంటే దేవుడి దయను సంపాదించుకుంటూ, మనుషులంతా నన్ను కీర్తించాల్సిన అవసరం లేదు, మనుషులు నన్ను గణపరచాల్సిన అవసరం లేదు, కానీ దేవుడి చిత్తానుసారముగా నీవు జీవించే జీవితాన్ని జీవించటం కోసమే దేవుణ్ణి నమ్ముకున్నామన్న సత్యాన్ని తెలుసుకున్నా. నీవు దేవుణ్ణి నమ్ముకుంది ఆయన్ని గణపరచటానికి, ఆయన కీర్తించటానికి, ఆయన చేత ప్రశంసించబడటానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించటానికే, కానీ లోకంలో ఏ వ్యక్తి నిన్ను గణపరచాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి నిన్ను భక్తిని ఎంచి, నీ జీవిత విధానాన్ని ఎంచి నిన్ను గణపరచాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుని చిత్తం, ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నావా? ఈ లోకానికి దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు? నీ కొరకు ఎందుకు చనిపోయాడు? ఆకాశంలోనే ఉండి మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళొచ్చు. ఆకాశంలో నుండి మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, నేను సృష్టించిన సృష్టి కాబట్టి మీరంతా పరలోక రాజ్యంలో నాతో నిశ్చిత్వంలో సదాకాలము ఉండండి అని చెప్పేసి
మన అందరినీ పరలోక రాజ్యముగా తీసుకెళ్ళిపోయే శక్తి సంపన్నుడైన దేవుడే. కానీ ఎందుకు నిన్ను ప్రేమించి ఆకాశం నుంచి ఆ దేవదూతల యొక్క ఆరాధనని, ఘనతని, ప్రభావాన్ని అన్నిటినీ వదిలిపెట్టి ఒక మానవుడుగా, రిక్తుడుగా, సామాన్యమైన వ్యక్తిగా పశువుల పాకలో పుట్టి నీ కొరకు 33 సంవత్సరాలు నిరాడంబరమైన జీవితాన్ని జీవించి నీ కొరకు సిలువలో చనిపోవాల్సిన అవసరమో దేవుడికి ఏముంది? మరి ఎందుకు వచ్చాడనేది ఏనాడైనా నువ్వు ఆలోచించావా? దేవుణ్ణి నువ్వు నమ్ముకోవటానికి ఆయన చిత్తం ఏంటి అనేది నీవు తెలుసుకున్నావా లేదా నిన్ను నువ్వు పరిశీలించుకో. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశస్తమైన దేవుడి యొక్క ఆలోచన విధయాన్ని, హృదయాన్ని, ఆయన భావాన్ని, నీ పట్ల ఉన్న ఆయన ప్రేమని మటుకు మనం అర్థం చేసుకోం. కానీ మన జీవితాల్లో ఎప్పుడైనా ఒక డాక్టర్ లాగా మనల్ని నయం చేస్తూ, స్వస్థపరుస్తూ, మన కుటుంబాలకు కావాల్సిన సంపదలు, సిరి సంపదలు అన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. కానీ ఆయన నీ పట్ల చూపించుతున్న ప్రేమకి నువ్వు ఆయనకి ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ఆత్మీయ జీవితంలో ఎంతగా మహోన్నతమైన ఉజ్వలమైన స్థితికి వెళ్ళి ఆయన చేత బలా నమ్మకమైన దాసుదాలాన పిలువబడుతున్నావా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అసలు దేవుడు నేను ప్రేమిస్తున్నానని మనల్ని మనం బుకాయించుకుంటూ ఉంటాం. అయితే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అంటే ఎవరు? నేను ప్రేమిస్తున్నా అని మన ఇష్టానుసారంగా దేవుణ్ణి నమ్మేసుకొని లోకంలోకి, సమాజంలోకి వచ్చేస్తున్నాము, సమాజంలో చెప్పుకుంటున్నాం. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే దేవుడి యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది, ఆయనకు అంటూ అంటే నీ గురించిన ఒక భావన ఉంది, నీ గురించి ఒక ఒపీనియన్ ఆయనకుంది. ఆ సంకల్పం ప్రకారము నిన్ను ఆయన యొక్క తన యొక్క నామంలోకి, తన యొక్క మహిమార్థము ఈ లోకంలో నుంచి నిన్ను తను చిందించిన ప్రశస్తమైన రక్తంలో, విలువైన రక్తంతో పరిశుద్ధురాలాగా నిన్ను తీర్చిదిద్ది క్రైస్తవురాలనే పేరు నీకు ఇచ్చి ఆయన యొక్క నామ మహిమార్థము నిన్ను ఆయన కొనుక్కుంటే, అలాంటి ఆయన సంకల్పంలో నుంచి ఉద్భవించిన క్రైస్తవురాలుగా నువ్వు వస్తే, అలాంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తి మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి మీరు ఈ కోవకు చెందిన వాళ్ళేనా? నన్ను నేను పరిశీలించుకుంటా. దేవుడి సంకల్ప ప్రకారము నేను దేవుడి యొక్క ఆలోచన విధానంతో దేవుణ్ణి దేవుడిగా ప్రేమించి ఆయన నా కొరకు సిలువలో చనిపోయాడని, ఆ సిలువలో నన్ను విమోచించిన ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయన మించింది ప్రపంచంలో ఏది లేదని స్థిరమైన విశ్వాసంతో ఆయన్ని ఆరాధిస్తూ నా జీవితాన్ని ఆయన కోసమో సమర్పణ జీవితంతో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. నేను ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డామా? అసలు ఆయన సంకల్పం మీకు తెలుసా? సంకల్పాన్ని ఎప్పుడన్నా బైబిల్ గ్రంథంలో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించారా అనేది బైబిల్ గ్రంథం చదివితే మీకు తెలుస్తుంది. ఎవరు బోధకులు ఏది చెప్పరు. ఎంతకీ స్వస్థతల గురించి, ఆరోగ్యం గురించి చర్చలు చివరికి ఎలాగైపోయినాయి తెలుసా? స్వస్థతశాల అయిపోయింది, హాస్పిటల్ అయిపోయింది. ప్రతి వ్యక్తికి అది బాగలేదు, ఇది బాగలేదు, వాళ్ళ పిల్లల్ని కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అంతేగాని వాక్యం అనేది లేదు. దేవుడి వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, దేవుడి వాక్యము నిన్ను వెలిగిస్తుంది, దేవుడి వాక్యం నీలో ఆరోగ్యాన్ని ఇస్తుంది, దేవుడు వాక్యము నిన్ను నడిపిస్తూ నిత్యత్వంలోకి, ఈ లోకంలోనే కాదు సదాకాలము శాశ్వతంగా నిలిచి ఆ నిత్యరాజ్యంలోకి నడిపించగలిగిన, జీవింపచేయగలిగిన వాక్యాన్ని నీవు ఎప్పుడైతే చదవటం మొదలు పెడతావో దేవుణ్ణి నిజముగా ఆరాధించడం అనేది మొదలు పెడతావు. అంతేగాని నా దేవుడు నాతో ఉంటే నన్ను ఎవడు ఏమీ చేయలేడనే బలమైన విశ్వాసాన్ని నీలో ప్రొదిగొల్పేది ఏంటి తెలుసా? నీలో నింపేది ఏంటో తెలుసా? వాక్యమే, బలమైన వాక్యము. వాక్య స్వరూపుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి తను వెళుతూ ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాడు, పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. ఆ వాక్య స్వరూపుడైన దేవుడిని వాక్యము చదువుతూ నీ హృదయ అంతర్భాగంలో ఉంచుకుంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నడిపిస్తుంది.
అలాంటి దేవుడి సంకల్పముతో, దేవుడు ప్రేమతో రాసిన ఈ ప్రేమ గ్రంథమైన ఆ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఇష్టంగా చదివి ఆయన ప్రేమని, ఆయన నీ పట్ల ఉన్న కృపని, ఆయన చిత్తాన్ని నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు అని ఆయన రాసిన భావాన్ని ఏ వ్యక్తి అయితే చదివి ఆయన సంకల్పాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆయన్ని ప్రేమించేవాళ్ళు. దేవా నువ్వు నాకంటే ప్రేమ, దేవా నీకంటే ప్రేమ. ఈ మధ్యన చాలా పాటలు వింటున్నా, ఎంత అద్భుతంగా రాసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటున్నారు, కానీ దేవుణ్ణి ప్రశంసించే పాటలు తగ్గిపోయింది. నేను గొప్ప విశ్వాసిని అని రకరకాలైన లోక పోకడలతో పోయే క్రైస్తవ్యంలో మనము కూడా కొట్టుకుపోతూ ఏది నిజమో ఏది అబద్ధం అనేది తెలియకోకుండా మైమర్పించే సంగీతాలతో, మైమర్పించే వాక్యము పెద్ద పెద్ద స్క్రీన్ల మీద కనబడుతూ మనుషుల్ని మభ్యపెడుతూ అంటే దేవుడి కాని అసత్యములోకి నిన్ను నడిపిస్తూ నిత్యనాశనంలోకి తీసుకెళ్ళిపోతుంది. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసిస్తుంది. అసలు దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుడి యొక్క చిత్తం నీ పట్ల ఏంటనేది మొట్టమొదటిగా మనం కొన్ని తెలుసుకొని తర్వాత రక్షణార్థమైన మారు మనసులోకి వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఆయన చిత్తంలో మొట్టమొదటి ఏంటో తెలుసా? ఈ లోకానికి వచ్చిన ఆయన యొక్క ఉద్దేశం, పరమోద్దేశం ఏంటో తెలుసా? మనుష్యులందరూ, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, సగం మంది కాదు, ఆయన ప్రాణం పెట్టింది ప్రపంచ మానవాళి కంటే ఆయన చనిపోయిన దినము నుంచి సృష్టి అంతమయ్యే దినము వరకు, ఆ చివరి క్షణము గోగు మాగోగు యుద్ధము జరిగే దేవుడు ఈ లోకానికి ఇంకా ఫినిషింగ్ చేసే సెకండ్ వరకు ప్రతి వ్యక్తి కోసం ఆయన సిలువలో చిందించాడని చెప్తున్నాడు. అంటే మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఆయన ఇచ్చించుచున్నాడు. రక్షణ పొందటం ఒకటే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీ జీవితంలో ఉండాలి. దేవుడి రక్షణ అంటే ఆయన నిజమైన దేవుడు అని ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఆ క్షణము నుంచి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఈ లోకంలో అంటే ఎలా పడితే అలాగో లోకరీతిగా లోకంలో నడుచుకుంటూ విగ్రహారాధన, బంధువులు, స్నేహితులు, సంతోషాలు, శారీరకమైన కోరికలు అలాంటి ఆడంబరమైన జీవితాన్ని జీవించావు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందావో ఆ క్షణము నుంచి సత్యమును గురించిన ఆలోచన చేయాలి. సత్యమును గురించిన ఆలోచన నువ్వు ఎక్కడ చేస్తావు? ఏ మార్గమో నీకు సత్యం ఎలా చెప్పిద్ది? యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని బైబిల్లో చెప్పిన దేవుడు బైబిల్లో ఎలాంటిది, ఏ జీవిత విధానమో సత్యమో, ఏది అబద్ధమో, ఏది నిన్ను నిత్యత్వంలోకి నడిపిస్తుందో, ఏది పాతాళంలోకి నడిపిస్తుందో తెలియచేస్తూ రాసిన ఈ గ్రంథాన్ని నువ్వు చదువుతూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ పొందాము, రక్షణ పొందిన తర్వాత సత్యంను కూర్చిన అనుభవ జ్ఞానంలోకి నువ్వు ఎదుగుతున్నావా? ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమైన స్థితికి నువ్వు వెళ్తున్నావా లేదా నిన్ను పరిశీలించుకో. ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పుట్టిన కాడి నుంచి నేను క్రైస్తవుణ్ణే, కానీ వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయం ఎక్కడో ఉంటుందో తెలియదు, ఏ భక్తుడు ఏం చేశాడో తెలియదు, ఏ భక్తుడు దేవుడికి విధేయతగా ఉన్నాడో తెలియదు, ఏమీ తెలియదు. ప్రార్థించడం, మా కోసం ప్రార్థన చేయమని అడగటం, దేవుడిని అడగటం, దేవుడికి చెప్పుకోవటమే కానీ దేవుడు చెప్పింది వినటానికి మనసును కూడా విననొల్లని ప్రజలుగా జనాభా ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథము ప్రపంచంలో సత్యాన్ని ప్రకటించనివ్వకుండా పోయింది. యేసుక్రీస్తు దగ్గరికి ఒక రాత్రిపూట నికోదేము వస్తాడు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడే, కానీ ఆయనకు ఒక సత్యాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూసుకోండి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగానూ జన్మించాలన్నాడు. ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? శరీర మూలంగా నేను మళ్ళీ మా తల్లికి పుడతాం ఏంటని చెప్పి ధర్మశాస్త్రోపదేశకుడు ఆశ్చర్యపోతే, నీవు రక్షణ పొందాలి, దేవుణ్ణి నిజమైన దేవుడిగా ఒప్పుకోవాలి, తరువాత పరిశుద్ధాత్మతో నింపుదల పొందాలి, అలాంటి సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పాడు. అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే నువ్వు దేవుడి యొక్క ఆత్మశక్తితో నింపబడాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి సత్యాన్ని తెలియజేయటానికి దేవుడి చిత్తములో మొట్టమొదటిగా అది ఉంది. రెండోది వచ్చేటప్పటికల్లా తెస్సలోనికల పత్రిక 3వ అధ్యాయం 1 తెస్సలోనికల పత్రిక
4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే దేవుడి చిత్తం. మీరు పరిశుద్ధులగుటయే దేవుడి చిత్తం అంటే నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి. అంతకుముందు రక్షణ పొందకముందు నువ్వు ఎలాగున్నావనేది దేవుడికి అనవసరం. నిన్ను ఆయన రక్తంతో ప్యూరిఫై చేసి నిన్ను పవిత్రుడిగా, నీతిమంతురాలుగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఆ దేవుడి చిత్తములో ఉన్న పరమార్థాన్ని ఏ వ్యక్తి గ్రహిస్తాడో, దేవుడు అందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ క్షణము నుంచి నీ జీవితము పరిశుద్ధముగా ఉండటానికి ప్రయత్నించాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. శారీరకంగా 2వ వచనంలో శారీరకమైన పవిత్రత, ఆత్మీయమైన పవిత్రత. శారీరకమైన పవిత్రత కలిగి ఉండాలి, ఆత్మీయమైన పవిత్రత కలిగి ఉండాలంటం అనేది దేవుడి చిత్తం. 3వది వచ్చేటప్పటికల్లా గలతీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి అన్న తలంపు నీకు ఉండాలి. దాంట్లో ఏముంటుంది, ఇప్పటికీ నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుడి దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోషపెట్టుకోచున్నానా, నేను ఇప్పటికీ నీ మనుష్యులను సంతోషపెట్టుగడవాలనైతేనే క్రీస్తు దాసుడను కాకపోదును. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? దేవుణ్ణి సంతోషపెడతానికి జీవించు అనేది దేవుడి చిత్తం. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? మన చుట్టాలని, బంధువుల్ని, మా ఆవిడ్ని, మా ఆయన్ని, లేకపోతే మా పిల్లల్ని, మా అమ్మ నాన్నల్ని, వీళ్ళందరినీ, పాస్టర్ గారిని, వీళ్ళందరినీ సంతోషపరచడానికి జీవిస్తున్నావా? లేకపోతే నిన్ను సృజించి నీ కోసం సిలువలో చనిపోయి రక్తము కాచి నిన్ను పరిశుద్ధపరిచి నిత్యత్వంలోకి సదాకాలము తీసుకెళ్ళగలిగిన శక్తిమంతుడైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఎల్షదాయి దేవుణ్ణి నువ్వు సంతోషపరచడానికి చూస్తున్నావా? నిన్ను ప్రపంచంలో ప్రతి దాని నుంచి తప్పించగలిగిన వ్యక్తి ఆయనే కదా. ఆయన సంతోషం కోసం నువ్వు జీవించాలన్నది దేవుడి చిత్తం. మరి 4వదిగా చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటాడంటే, ఇలాంటి చిత్తాలని నువ్వు జరిగించాలి అని చెప్తున్నాడు. ఇలాంటి చిత్తాలని నువ్వు జరిగిస్తే అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది, అన్నిటిలో ఆయనకి నువ్వు లోబడి ఉండు, నీ మార్గాలు మొత్తము ఆయన సరళం చేసి నడిపిస్తాడు అని చెప్తాడు. అంటే నీ జీవితంలో దేవుడి చిత్తానికి నువ్వు లోబడటానికి ప్రయత్నించు. అంటే దేవుడి యొక్క సత్యాన్ని, రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. 2వది పరిశుద్ధమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. 4వదిగా చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా చిత్తం. యేసుక్రీస్తునందు బలమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ విశ్వాసము ద్వారా నిత్య జీవానికి వెళ్ళగలిగిన ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండటం కాదు, ఆ విశ్వాసం ద్వారా నిత్య జీవానికి వెళ్ళగలిగినంత పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అనటం అనేది దేవుడి చిత్తం అని చెప్తాడు. ఇలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుడి చిత్తం. ఇలాంటివి అనుసరించి నువ్వు ఆ రోజు వచ్చి దుఃఖపడు, నిన్ను ఎలా నడిపిస్తాడో దేవుడు నీ జీవితంలో చూసుకుంటావు. నువ్వు అందరూ రక్షణ పొందవలనని, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండవలని దేవుడి చిత్తములో మొదటిది. 2వది వచ్చేటప్పటికల్లా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. శారీరకమైన అపవిత్రత కాదు, ఆత్మీయమైన అపవిత్రత అంటే మన ఆలోచనలు కూడా ప్యూరిఫికేషన్గా ఉండాలనేది 2వది. 3వది వచ్చేటప్పటికల్లా మనము 4వది వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలనేది 4వది. దేవుడు ఇలాగూ దేవుడి యొక్క చిత్తాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ చిత్త ప్రకారం జీవించే వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇలాంటి దేవుడి యొక్క చిత్తాన్ని, అంటే మనుషుల దయని, దేవుడి దయని నువ్వు, దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడి ప్రేమని పొందగలుగునే చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే, ఇలాంటి 4 చిత్తాలని నువ్వు నెరవేర్చి, అప్పుడు ఇంత గొప్ప దేవుడిని, అంటే నా కొరకు ప్రాణం పెట్టి
నన్ను నిత్య జీవానికి నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను సత్యం మార్గంలోకి నడిపించాడు, నాకు పరిశుద్ధ జీవితంలోకి నడిపించాడు. పరిశుద్ధ జీవితంలో నడిపిస్తూ ఆ పరిశుద్ధ జీవితంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన ముఖ్యమైన మహోన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగించాడు. నా విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని పొందగలిగినంత ఆత్మీయ జీవితంలోకి దేవుడు నడిపిస్తాడు అని ఎవరైతే స్థిరమైన విశ్వాసంతో దేవుడి చిత్తాన్ని తెలుసుకొని అప్పుడు దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు రక్షణని కార్యాన్ని చేస్తాడు. నీ జీవితాన్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు. అంతేగాని దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు నీకు తెలుసుకోకుండా, దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఈ లోకంలో సిరి సంపదలు ఇచ్చే దేవుడు, లోకంలో తాత్కాలికమైన మనుషులు ఎవరు ఇవ్వలేదు, ఈయన గొప్పవాడు కదా అని చెప్పి మనము అదే ఆలాపనతో ఆయన చిత్తాన్ని నువ్వు నిర్ణయించుకోకుండా, ఆయన నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూ దేవుడి సంకల్ప ప్రకారం జీవించుకోకుండా దేవుడి ప్రేమని, ఆశీర్వాదాలని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రాశస్త్యాన్ని నువ్వు ఈ లోకంలో ఆయన యొక్క ముఖ వర్చస్సుని చూడాలని కోరుకోవటమో ఎంత అవివేకమో తెలుసుకోండి. దేవుడి చిత్తాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవటానికి ప్రయత్నించు. దేవుడి చిత్తాన్ని ప్రయత్నించిన తర్వాత అప్పుడు నీవు దేవుడి సన్నిధానంలో మోకరించి దుఃఖపడాల్సిన అవసరం లేదు. నువ్వు అలా మోకరించి దేవా అనగానే నీకేం కావాలి? నా ప్రియమైన బిడ్డ, నా చిత్తాన్ని జరిగిస్తున్నావు, నా చిత్తాన్ని ప్రేమిస్తున్నావు, నేను ఎలా జీవించాలని నీ జీవితంలో నేర్చుకుంటూ నా పట్ల నీకున్న అపరిమితమైన ప్రేమని, అమోఘమైన ప్రేమని నువ్వు చూపిస్తున్నావు. నీకేం కావాలి? నీకేం కావాలి అని అడుగుతాడు. అలాంటి దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఆ రోజు నువ్వు దుఃఖపడి ఏడువు. నీ జీవితంలో నీకేం కావాలో ఏదైనా అడుగు. కానీ నీ జీవితము దేవుడికి నచ్చినట్లుగా లేకోకుండా, ఆయన చిత్తాన్ని నువ్వు గమనించుకోకుండా, చిత్తాన్ని తెలుసుకోకుండా ప్రతిదీ కావాలి 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 అంటే దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండవు. దేవుడు ఎలా ఉండమంటున్నాడో తెలుసుకోవు, కానీ నీ మాత్రం దేవుడు చేసేయాలి అంటే మనము ఎంత స్వార్థముగా ఈ లోకంలో జీవిస్తున్నామో తెలుసుకో. నీవు ఏమీ చేయలేదు ఆయన కోసము, కానీ నిన్ను ప్రేమించి ఆయన అపరిమితమైన కృపని నీ మీద నా మీద చూపిస్తానికి ఆకాశం నుంచి ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడు దేవుడు. అంత ప్రేమ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. ఆయన కోసం నువ్వు చచ్చిపోయేంత ప్రేమ మన దగ్గర ఎవరి దగ్గర లేదని నేనే చెప్తాను. ఉన్నదా? ఆయన కోసము త్యాగము నువ్వేమన్నా చేస్తున్నావా? ఆయన కోసం నిజంగా యథార్థంగా జీవించే శ్రమలు పడుతున్నావా? ఏమీ లేదు కదా. కానీ దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఒకటిగా బైబిల్ గ్రంథంలో దేవుడు నేను ఎలా ఉంటే ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన నమ్ముకోకున్నప్పుడు, లోపల్లో ఉన్నప్పుడు అలాగే జీవించాను, కానీ ఆయన దగ్గరికి వచ్చాను కదా. ఆయనకి అన్నీ కనపడుతున్నాయి కదా, ఆయన అన్నీ వింటున్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు కదా. ఒకనొకనాడు నేను చేసిన ప్రతి దానికి తీర్పు ఉంది కదా, నేను చేసిన ప్రతి క్రియకి తీర్పు ఉంది కదా. నేను ఇష్టరాలుగా ఉంటే పరలోకంలో నాకు చేసే సత్కారాలు, బహుమానాలు కూడా నాకు తెలుసు కదా అన్న దానికోసం దేవుడి చిత్తాన్ని శోధించండి. అప్పుడు దుఃఖపడితే నీ జీవితంలో ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 ఉంటాయి. యోనా పత్రిక 3వ అధ్యాయం చూడండి. నీనెవే ప్రజలు, దేవుడు నీ పట్టణాన్ని నాశనం చేసేస్తానని చెప్తాడు. నాశనం చేసేస్తాడని చెప్తే ఆ ప్రజలంతా, రాజు మొదలుకొని చిన్న ఆ సిపాయి వరకు, గేదెలు, దున్నపోతులు, ఆవులు, మేకలు అన్నీ, ఆ దేశం మొత్తము ఆ రాజసౌధం వదిలేసేసి, ఇళ్ళు వదిలేసేసి, రోడ్ల మీదకి వచ్చేసేసి బూడిద పోసుకొని, గౌని పట్ట కట్టుకొని తమ యొక్క చెడు నడతల్ని, దేవుడు ఏ చెడు మార్గాల్లో జీవిస్తున్నారో ఆ చెడుతనం బట్టి నిన్ను నాశనం చేసేస్తా అన్నాడు. ఆ చెడు మార్గాలన్నిటినీ వదిలివేసి, ఆ చెడు ప్రవర్తన నుంచి వదిలేసేసి, అంటే మేము ఇలా జీవిస్తున్నాం కాబట్టి మమ్మల్ని నాశనం చేస్తానన్నాడు. ఈ చెడు ప్రవర్తన నుంచి మేము మార్చుకుంటే దేవుడు నన్ను ఒకవేళ పశ్చాత్తాపడే నన్ను కాపాడుతాడేమో అని ఒక తలంపుతో, ఒక ఆలోచనతో ఆ దేశ ప్రజలు మొత్తము రోడ్డు మీదకి వచ్చేసేసి బూడిద పోసుకొని ఉపవాసం ఉండి, మనుషులే కాదు గేదెలకు కూడా ఉపవాసం ఉంచారు. పక్షులకి, ప్రతి దానికి, జంతువులకి, ఇంట్లో చిన్నపిల్లలు గారు ఎవరు ఏమి తినడానికి వీల్లేదని ఉపవాస దినాలు ప్రకటించి అందరూ తమ యొక్క తప్పుల్ని ఒప్పుకొని వదిలేసేసి పశ్చాత్తాప్తులై దేవుడి సన్నిధానంలో ఉంటే, దేవుడు వీళ్ళందరినీ నాశనం చేస్తానన్న దేవుడు పశ్చాత్తాప్తుడై, అయ్యో నా ప్రజలు మారు మనసు పొందారు కదా, అయ్యో నా ప్రజలు మారు మనసు పొందారు కదా, నా మాట విన్నారు కదా అని చెప్పి దేవాది దేవుడు తను చేద్దామనుకున్నది చేయకుండా అయిపోయాడు. అంటే
దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో, వాళ్ళు దుర్మార్గులే, దేవుడి దృష్టిలో వాళ్ళు నాశనం అయిపోవడానికి అర్హులు, ఇంకా వాళ్ళకి దానికి రెమెడీ అంటూ ఏమీ లేదు, అంటే ప్రత్యామ్నాయం అంటూ వాళ్ళ బదులు ఇంకోళ్ళని చంపడానికి లేదు, వాళ్ళే దుర్మార్గులు. అంతకుముందు నోహ దినాల్లో లయం చేశాడు, ఎవ్వరూ మారు మనసు పొందలేదు. సొదొమ గొమొర్రా ప్రజలను లయం చేశాడు, వారు ఎవరు మారు మనసు పొందలేదు. కానీ ఇక్కడ దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నారు. దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దుఃఖపడుతూ అంత సమాజం మొత్తం రోడ్డు మీద ఉండి ఉపవాస ప్రార్థనతో చేస్తుంటే దేవుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో వాళ్ళల్లో రక్షణని పుట్టించి వాళ్ళకి జీవించేటట్లుగా, దేవుని ప్రజలుగా మార్పు చెందేటట్లుగా అవకాశం ఇచ్చి వాళ్ళ మారు మనసు కలిగిన జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. మరి మనం ఎప్పుడైనా మనం చేసిన తప్పుని జీవితంలో ఒక్కసారైనా ఒప్పుకుంటామా దేవుడి ఎదురుగా? నేను మంచోడిని, నాకేంటి అసలు, అబ్బో నేను ఎంత పవిత్రుడిగా ఉంటానో, పరిశుద్ధుడిగా ఉంటాను, ఏ మాటలో కూడా నేను తప్పను, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాను, ఎవరిని ప్రేమించను, అది నా మనసాక్షికి తెలుసు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ దేవుడి ఎదురుగా బుకాయించుకుంటూ నన్ను నేను వేషం వేసుకొని వేషధారంతో కూడిన జీవితంతో దేవుడి చిత్తాన్ని అమలు చేయకోకుండా నీ జీవితంలో దేవుడి ఎదురుగా నువ్వు ప్రార్థించడం కూడా వ్యర్థమే. సుంకరి పరిసయ్యుడిది మీరు చదువుతారు. సుంకరి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడంటే తను దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకొని అక్కడ ప్రార్థించాడు కాబట్టి, దేవుడి చిత్తం ఎరిగిన ప్రార్థన కాబట్టి దేవుడు విన్నాడు. అదే మరి పరిసయ్యుడు దేవుడి చిత్తాన్ని తెలుసుకోలే, అతిశయమో అహంకారమో నేను గొప్పవాడిని అన్న దాంతో చేస్తూ చివరికి ఏమైపోయాడు? దేవుడి చేత అయిష్టుడుగా బైబిల్లో కీర్తించబడ్డాడు. మరి బైబిల్లో ఇంకోటి చివరిగా సిలువ మీద 2 దొంగలు ఉన్నారు. 2 దొంగల్లో కూడా దేవుడి చిత్తాన్ని, యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడన్న విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి 2వ దొంగ. దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా నాశనం అయిపోయిన వ్యక్తి అతడు ఇశ్రాయేలీయుడే. ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టారు ఇద్దరు. ఇశ్రాయేల్ దేశంలోనే ఉంటూ నరహత్యలు, దొంగతనాలు చేసుకుంటూ దేవుడి నామానికి అవమానంగా ఉండి సిలువ శిక్ష వేసి చంపేయడానికి సిద్ధపడిన ఇద్దరిలో సిలువ మీద యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తూ వాళ్ళు ఎదురుగా చనిపోయి అందరినీ క్షమించండి అని ఎప్పుడైతే అన్నాడో, దేవా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరందరినీ క్షమించండి అని తనని హింసించే వాళ్ళని, చంపే వాళ్ళని హేళన చేసి అసహ్యించుకుంటూ, నువ్వు దేవుడి కుమారుడు కాదు, నువ్వు సామాన్యుడివి, దేవుడి కుమారుడివై దిగిరా 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 అని అపహసిస్తూ ఉమ్మి వేస్తూ హేళన చేస్తున్న వాళ్ళని కూడా క్షమించమన్న ఆ దైవత్వాన్ని సిలువలో దొంగ చూశాడు. అంటే దేవుడి చిత్తాన్ని తండ్రి అయిన దేవుడు విమోచించడానికి ప్రియకుమారుని లోకానికి పంపించాడు. 4వ చిత్తం ఇందా చదువుకున్నాం కదా, కుమారుడు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును అని చెప్పేది. కుమారుని యందు విశ్వాసంచువాడు నిత్య జీవం పొందుతాడు. ఆ వాక్యము తెలుసుకొని దేవుడి యొక్క కళ్ళు తెరవించబడిన తర్వాత ఈయనే ప్రియమైన దేవుడి కుమారుడు, ఆకాశం నుంచి దేవుడు మానవాళిని రక్షించడానికి వచ్చిన దేవుడి కుమారుడు ఇతడే అని అతడు యందు విశ్వాసం ఉంచి ఏమడుగుతాడో తెలుసా? దేవా నీ రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళంటాడు. అంటే 4వ దేవుడి చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎవరో తెలుసా? మొట్టమొదటిగా ప్రపంచంలో దేవుడి చేత క్రైస్తవుడుగా కీర్తించబడి ఆ సిలువ మీద ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా ఉండి, ఇతడు క్రైస్తవుడు, ఇతడే నా రాజ్యములో ఉంటాడు, ఇలాంటి జీవిత విధానాన్ని నువ్వు కలిగి ఉండని ప్రపంచానికి మాదిరిగా చూపించి, తర్వాత వాళ్ళ గురించి ఎవరి గురించి దేవుడు చెప్పలేదు, కానీ నేడే నీవు నాతో పాటు పరదైసులో ఉందవు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే ఆయన చిత్తం. అంటే అలా దేవుడి ప్రియకుమారుడిగా వచ్చిన ఆ ప్రియకుమారుడి యందు విశ్వాసం ఉంచి దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన ఆ దొంగ పరలోక రాజ్యములో ఉన్నాడు. అర్హుడు కాదు, సమాజం చేత చిదరించుకోబడ్డాడు, చంపేయటానికి కూడా అర్హుడే. కానీ ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాడో, నీవే దేవుడి ప్రియకుమారుడివి అని ఆయన ముందు ఆ చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని ఎరుకొని ఆయన్ని వేడుకుంటున్నాడో, దేవా నీవే దేవుడి కుమారుడు కదా, నన్ను క్షమించు, నా తప్పుల్ని మన్నించు, నన్ను మన్నించు అని చెప్తే సిలువ మీద అప్పటికే దేవుడి రక్తము విమోచించబడింది. సర్వమాన పరిహారార్థము విమోచించబడిన ఆ రక్తములో ఆ సిలువ మీద దొంగని
మొట్టమొదటిగా పశ్చాత్తాపపడిన వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా అంటే క్రైస్తవుడిగా సిలువ మీద దొంగే ఆయన విమోచించిన ఆ రక్తముతో ఆ సిలువ మీద దొంగని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాడు. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. మరి నీనేవే ప్రజల్ని రక్షించాడు దేవుడు, సిలువ మీద దొంగని రక్షించాడు. అంటే ఎలాంటి ప్రార్థన చేశారు, ఎలాంటి జీవితము జీవించారు, ఎలాంటి దేవుడి చిత్తాన్ని గ్రహించారు. మీరు కూడా దేవుడి చిత్తాన్ని గ్రహించండి. దేవుడి చిత్తానుసారమైన జీవితాన్ని మీ జీవితం ప్రవేశించి అలా జీవిస్తూ మీరు మోకరించాల్సిన అవసరం లేదు. దేవుడితోనే ధ్యానం చేస్తూ కీర్తించుకుంటూ ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మీరు ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ మీరు ప్రార్థన చేసుకుంటున్నట్లే, అక్కడ వాక్యం చదువుకుంటున్నట్లే, దేవుణ్ణి తలపోసుకుంటూ దేవుడితో సహవాసం చేస్తున్నట్లే ఏ సమయంలో అయినా ఎక్కడైనా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ నీ ఆలోచన కంటే నిన్ను బహుగా ప్రేమించే వాళ్ళకి ఇందాక చదివాం కదా 8:28 రోమాలో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు ఆయన సంకల్పాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుణ్ణి ప్రేమించావు, నన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు ఎప్పుడైతే నీ గురించి ఒక స్థిర నిశ్చయానికి వచ్చారో అన్నీ నీ జీవితంలో మేళ్ళే, అన్నీ ఆయనకు అనుకూలంగా మార్చేసుకొని నీ జీవితంలో నిన్ను మేలులతో ఆశీర్వాదంతో నింపి తన ప్రియమైన కుమార్తె కానీ ప్రియమైన కుమారుడు కానీ ఎలా ఈ లోకంలో ఆశీర్వదించబడతాడో ఘనపరచబడతాడో అని సాక్షాత్తుగా నిన్ను జీవింపచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దైవ చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని మీ జీవితాల్లో తెలుసుకొని అప్పుడు దేవుడి యొక్క అని అడగటం మొదలు పెట్టండి. అడగటం కంటే ముందే ఆయనే నీ చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని నీ పట్ల బయలుపరిచి నేను లోకంలో ఆశీర్వదించబడిన వ్యక్తిగా, ముఖ్యంగా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వాసుడుగా ఆయనే తీర్చిదిద్ది నీ గురించి సాక్ష్యం ఇచ్చి పరలోకంలో జయం చేసుకుంటాడు. ఈ లోకంలో అన్నిటి నుంచి నిన్ను తప్పించి ఆయన జీవితాన్ని ఇచ్చి అన్నిటిలో సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి నీ జీవితాన్ని ఆయన చేయి పట్టుకొని స్నేహితుడిలాగా నడిపిస్తూ లోకంలో నిన్ను ఆదరించి నడిపిస్తాడన్న సత్యాన్ని తెలుసుకోవటానికి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. అంటే నికోదేముకు చెప్పాడు, ఆల్రెడీ దేవుడిని నమ్ముకున్న వ్యక్తే, దేవుడిని నమ్ముకోని వ్యక్తులు దేవుడి యొక్క రక్షణలోకి ప్రవేశించి మారు మనసు, ఆయనకి నచ్చిన మారు మనసు పొందండి. ఒకవేళ ఆయనకి నచ్చిన ఆయన చిత్తానుసారమైన దుఃఖము మీలో లేకోకుండా మారు మనసు పొంది ఉంటే అది మిమ్మల్ని రక్షింపచేయదు, రక్షణలోకి ప్రవేశించదు, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేయదు. కాబట్టి నిజముగా నికోదేముకు చెప్పినట్లుగా మరలా ఆయన ద్వారా ఆత్మ బాప్తిస్మం పొంది మీరు ప్యూరిఫికేషన్, పరిశుద్ధపరచబడి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా రక్షణ పొంది ఆయన రాజ్యంలోకి ప్రవేశం అర్హత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడండి. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్.